మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని ఎట్టకేలకు విడుదల చేసింది. సో ఈ షెడ్యూల్లో గతంలో మాదిరి కాకుండా ఈసారి మరింత సమయాన్ని కేటాయిస్తూ ఎక్కువ రోజుల సమయం తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నికలు కొనసాగేటువంటి ప్రక్రియ మనకు కనపడుతుంది. సో మొత్తం ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సో ఈ షెడ్యూల్ మొత్తం చూసిన తర్వాత సుదీర్ఘంగా 2 నెలల కాలం ఉంది. ఇంకా మే 13 తారీఖు అంటే 2 నెలలు సుమారు ఇంచుమించుగా. అంత లాంగ్ పీరియడ్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? షెడ్యూల్ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే ఒకటి సుదీర్ఘమైన షెడ్యూల్. ఒక రకంగా చూస్తే ఫస్ట్ ఫేజ్ నుంచి అంటే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోవాల్సింది. ఇవాళ నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది దేశవ్యాప్తంగా. అలానే 3 రోజుల తర్వాత ఫస్ట్ ఫేజ్కి నోటిఫికేషన్ ఇస్తారు. అది నార్మల్గా జరిగే ప్రక్రియ. అయితే ఇప్పటివరకు ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కొంచెం దాన్ని అటు ఇటుగా మార్చారు. చిన్న రాష్ట్రాలకి ముందు ఎలక్షన్స్ పెట్టేసి, అలానే ఎక్కడైతే కొద్దిగా వివాదాస్పదమైనవి, సమస్యాత్మకమైనవి ఉన్నాయో అక్కడ ముందు ఫేజ్లో కంప్లీట్ చేసి ఫైనల్ ఫేజ్లోకి వచ్చేసరికి అందుకని ఆంధ్రప్రదేశ్కి 4th ఫేజ్లో వచ్చింది. లాస్ట్ టైం మనకి ఏంటి ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ అయింది. ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ అంటే ఏప్రిల్ 11వ తేదీన ఎలక్షన్ అయింది. రిజల్ట్ వచ్చేసరికి మే 23వ తేదీ, అంటే నెలన్నర పాటు ఆంధ్రప్రదేశ్ ఓటర్ అసెంబ్లీకి సంబంధించి, ఎందుకంటే పార్లమెంట్ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి రావాలి కాబట్టి వెయిట్ చేస్తారు. బట్ అసెంబ్లీకి సంబంధించిన రిజల్ట్ కూడా నెలన్నర పాటు ఆగడం అనేది లాస్ట్ టైం కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా కనిపించింది. ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏంటంటే ఓటింగ్ జరిగిన తర్వాత మ్యాక్సిమం మనకి రిజల్ట్ వచ్చేసేటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. 25 days మ్యాక్సిమం 20 days కూడా లేదు, ఎందుకంటే 29 వరకు ఇది నడుస్తుంది. ఫైనల్ ఫేజ్ వచ్చేసరికి June 1st ఉంది. సో June 4th రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే అది కొంత ఆ నిరీక్షణ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి షెడ్యూల్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఇతర పాయింట్స్లో కనుక మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో విపక్షాలకి కొంత ఉపశమనం ఇచ్చేటువంటి షెడ్యూల్ ఇది. ఏంటంటే ఇమీడియట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అధికార పార్టీ అనౌన్స్ చేసిన రేపు ఎన్నికలన్నా మేము రెడీగా ఉన్నాం అనేటువంటి మాట అనౌన్స్ చేశారు. దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ విషయాల కంటే కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్లానింగ్ పక్కాగా గత సంవత్సర కాలంగా నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి. నియోజకవర్గాల సమీక్షలు కానీ, ఇన్ఛార్జీల మార్పులు కానీ, ప్రజల నాడి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కానీ, దానికి తగ్గట్టుగా స్కీముల్లో మార్పులు చేసుకుంటూ రావడం కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీ చాలా బలంగా వ్యూహాత్మకంగా వెళ్తుంది. విపక్షాలకు సంబంధించి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు పొత్తు ఎప్పుడు అనేటువంటి ప్రశ్న, ఇప్పుడు పొత్తు వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడ అనేటువంటి ప్రశ్న. పైగా ఇప్పుడు అందులోనే మళ్ళీ అసంతృప్తులు, రకరకాల రాగద్వేషాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళకు కొంత సమయం చిక్కినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇవాళ ఆల్రెడీ అధికార పార్టీ 175 నియోజకవర్గాలకి అభ్యర్థులు 25 పార్లమెంట్ స్థానాల్లో 24 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. అంటే 99% జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోకి చెప్పిన పర్సంటేజ్ ఇక్కడ క్యాండిడేట్లు డిక్లేర్ చేయడంలో కూడా అదే పర్సంటేజ్ 99% ఆయన మొత్తం రెడీ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో విపక్షాలకి ఇది కొంత వెసులుబాటు ఇచ్చేటువంటి అంశం. ఇప్పుడు కొంత తీరుబడిగా చేయడానికి, అలానే ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనే దాని మీద ఇప్పటివరకు జరిగినటువంటి ల్యాబ్సెస్ మీద కొంత ఫోకస్ చేయడానికి కూడా సమయం దొరుకుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాగే సార్, ఇప్పుడు ఇది తెలంగాణకు, ఏపీకి రెండింటికి ఎట్ ఏ టైం ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే దఫలో 4వ దఫలో మొత్తం 2 స్టేట్లకు జరగబోతున్నాయి. సో దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా 2 స్టేట్లకు సంబంధించి? తెలంగాణ పార్లమెంట్ సహజంగానే 2 ఫేజులు అంటే ఈ 2 రాష్ట్రాలు అయినప్పటికీ కూడా ఒకటే యూనిట్గా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. 2014లో ఒకే ఎలక్షన్స్ జరిగింది. సరే, ఎలక్షన్స్ తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడింది. 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది కాబట్టి ఆ వెసులుబాటు వచ్చింది అసెంబ్లీ వరకు. బట్ ఓవరాల్గా లోక్సభ ఎన్నికలు మాత్రం ఒకేసారి జరిగింది. అందుకని ఇప్పుడు పెద్ద సమస్య ఉండకపోవచ్చు. పైగా ఈ షెడ్యూల్ ప్రకారం చూస్తే కూడా మనం కొన్ని విషయాలు ఇందులో మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, షెడ్యూల్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లకి కొంత ఇది వెసులుబాటు ఇచ్చేటువంటి అంశం. ఎందుకంటే దగ్గర 1.5 కోటి మంది కొత్త ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా 97 లక్షల మంది, 97 కోట్ల మంది ఓటింగ్ ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా మనం చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక మహాయజ్ఞంలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశాన్ని పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో చూస్తే మనకేంటంటే ఒక ఫేజ్ కాకుండా 7 ఫేజుల్లో జరిగేటువంటి క్రమంలో కొన్ని రాష్ట్రాలని, ముఖ్యంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి బీహార్ లాంటివి, బెంగాల్ లాంటివి విభజించి 2-3 ఫేజుల్లో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్గా ఆ షెడ్యూల్ పరంగా ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కువ ఆలోచించేది ఏంటంటే
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి 175 నియోజకవర్గాలకి ఇప్పుడు ఓటింగ్ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తెలంగాణకు వచ్చేసరికి ఓన్లీ పార్లమెంట్ స్థానాలు 17 పార్లమెంట్ స్థానాలు, ఒకే ఒక్క నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఇటీవల ఎమ్మెల్యే మరణించింది, లాస్య నందిత మరణించినటువంటి కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. మిగతా అంతా కూడా సాధారణంగా ఇప్పటివరకు జరిగినటువంటి ప్రక్రియ ఎలా ఉందో అదే తరహాలో జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది 18వ తేదీకి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీకి ఎన్నికల నోటిఫికేషన్ వస్తే 13వ తేదీ వరకు పోలింగ్కి సమయం ఉంది. అంటే మామూలుగా మనం పెట్టుకున్నటువంటి అంచనా ప్రకారం 16వ తేదీన షెడ్యూల్ ప్రకటన ఉంటే 2-3 రోజులు అంటే మార్చి 18, 19 తేదీల్లో ఒకవేళ అనౌన్స్మెంట్ కనుక జరిగితే ఏప్రిల్ 19, 20 తేదీల వరకు మ్యాక్సిమం ఎలక్షన్ జరుగుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఒక నెల సమయం మనకు దొరికినట్లు లెక్క. ఒక నెల అంటే మే 13వ తేదీ వరకు సమయం ఉంది. మే 13వ తేదీ వరకు సమయం దొరకడం అనేది అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చేటువంటి అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలకైతే ఇది చాలా వెసులుబాటు ఇచ్చేటువంటి నిర్ణయంగా చూడాలి. ఇక ఎన్నికల కమిషన్ ఏర్పాట్లకు సంబంధించి దాదాపు 1.5 మంది ఉద్యోగులు ఎలక్షన్ విధుల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం కనిపిస్తుంది ఏంటంటే ఈ షెడ్యూల్ ప్రకారంగా యంగ్ ఓటర్స్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగింది. ఈసారి వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబోతుంది. యంగ్ ఓటర్స్ పర్సంటేజ్ పైన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కువ డిస్కషన్ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి దీని ప్రకారం చూస్తే కూడా 12.6% యంగ్ ఓటర్స్ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నారు. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా సగటు చూస్తే 6.8% యంగ్ ఓటర్స్ ఉన్నారు. అంటే ఫస్ట్ టైం ఓటర్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యావరేజ్ తీసుకుంటే 6.8%. కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో 12.6% అంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంది. డబల్ అవుతుందంటే అది ఆటోమేటిక్గా యంగ్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం మనకంటే ఎక్కువ ఉన్నది 1-2 రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది. అది కూడా ఎక్కడ త్రిపుర రాష్ట్రం ఒకటి, పశ్చిమ బెంగాల్ ఒకటి. ఈ 2 రాష్ట్రాల్లోనే మనకంటే ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కనిపిస్తుంది కేవలం 2 రాష్ట్రాల్లో. 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది, 4వ రాష్ట్రంగా బీహార్ ఉంది, జార్ఖండ్ 5వ రాష్ట్రంగా ఉంది. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే అస్సాం ఒకటి మధ్యలో. అంటే మొత్తం మీద ఈ టాప్ 5లో ఆంధ్రప్రదేశ్, టాప్ 3లో ఉంది ఆంధ్రప్రదేశ్. కాబట్టి యంగ్ ఓటర్స్ పర్సంటేజ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి అవకాశం రాజకీయ పార్టీలకు దొరుకుతుంది. ఇక ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం మనం చూస్తే కనుక ఫస్ట్ షెడ్యూల్ 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ రోజు నుంచి కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. 16వ తేదీ కోడ్ అమల్లోకి వస్తే కనుక ఇచ్చేటువంటి గెజెట్ నోటిఫికేషన్ మార్చి 20వ తేదీ షెడ్యూల్ చేసింది ఫస్ట్ ఫేజ్లో జరిగేటువంటి ఎలక్షన్స్ బీహార్లో జరుగుతున్నాయి. కాబట్టి అంటే ఫస్ట్ ఫేజ్లోనే దాదాపు 95 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి ఎన్నికలు జరిగేలాగా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. సో ఇవన్నీ అవి ఇతర రాష్ట్రాలకు సంబంధించినట్టు చూస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్నే దృష్టిలో పెట్టుకొని మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ మార్చి 16న రిలీజ్ అవుతుంది. అంటే మార్చి 16న షెడ్యూల్ అనౌన్స్మెంట్, ఏప్రిల్ 18న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అప్పటికి 4th ఫేజ్ జరిగేటువంటి అవకాశం. 4th ఫేజ్లో మనకి జరుగుతుంది. 4th తర్వాత 5, 6, 7 3 ఫేజ్లు మళ్ళీ ఇంకా అంటే మన తర్వాత ఇంకొక 2-3 ఫేజ్లు ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి వెసులుబాటు గెజిట్ నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ అయితే కనుక నామినేషన్స్కి చివరి తేదీ వారం రోజులు గడువిస్తారు. కాబట్టి సహజంగానే ఏప్రిల్ 25వ తేదీకి వస్తుంది. ఏప్రిల్ 25 తర్వాత స్క్రూటినీ 26వ తేదీన ఉంటుంది. నామినేషన్స్ విత్డ్రాయల్కి 2 రోజులు సమయం ఇచ్చారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ విత్డ్రాయల్కి ఉంది. అంటే మే 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది. మే 13 అంటే మే 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎలక్షన్ చేసుకోవడానికి ప్రచారానికి ఒక వెసులుబాటు దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మనం మార్చి 16వ తారీఖున ఉన్నాము. అంటే ఒక నెల రోజులు నోటిఫికేషన్ రావడానికి ఒక నెల రోజుల సమయం పడుతున్నట్టు ఉంది. ఆల్మోస్ట్ నెల రోజుల సమయం ఉంది. సో అక్కడ ఈ నెల రోజులు కలిసి వస్తుంది. మళ్ళీ యాజ్ పర్ షెడ్యూల్ వచ్చేటువంటి 3 వారాల నిడివి, ఆ 3 వారాల నిడివి తర్వాత జరిగేటువంటి ఓటింగ్. సో అంటే ఓవరాల్గా 2.5 నెలలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి సమయం దొరుకుతుంది. ఇక మే 13వ తేదీన కనుక పోలింగ్ అయితే జూన్ 4వ తేదీ కౌంటింగ్. ఎందుకంటే జూన్ 1 లాస్ట్ ఫేజ్, 7th ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అయిపోయిన తర్వాత ఇది వస్తుంది. ఇక ఫైనల్ డిక్లరేషన్ అంతా కూడా టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యడానికి ఒక 2 రోజులు. ఎందుకంటే రీపోలింగ్ కానీ రీకౌంటింగ్ కానీ ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కోర్టు పరిధిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు లేకుండా అవి ముందుగానే సమీక్షించుకోవడానికి 1-2 రోజులు బఫరింగ్ టైప్ కింద పెట్టుకుంటారు. సో జూన్ 6వ తేదీ కల్లా మొత్తం దేశవ్యాప్తంగా ప్రక్రియ మొత్తం పూర్తయింది. కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు, 4 రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే జాతీయ స్థాయిలో కొత్త ప్రభుత్వం. దీనంతా కూడా ఒక కన్క్లూజన్. మనకైతే జూన్ 4 క్లారిటీ వచ్చేస్తుంది. బట్ అధికారుల విధులకు సంబంధించి మాత్రం జూన్ 6వ తేదీ వరకు ఒక ఫిక్స్డ్ ప్యాక్డ్ షెడ్యూల్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
రైట్ సార్. సో మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది. ఏపీలో తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమల్లో వచ్చేసింది. 2 రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు కూడా అమల్లో కొనసాగుతుంది. సో ఈ 2 నెలల కాలం అనేది ఎవరికి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది, ఏ రకంగా రాజకీయాలు ఇక్కడ 2 రాష్ట్రాల్లో కొనసాగుతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.